తీసుకొచ్చిన డబ్బులు అయిపోయి తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉండడంతో చెన్నైలో ఉంటే ఇక ప్రయోజనం లేదని తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఇకలా అప్పటి వరకు శ్రీకాంత్ కోసం గాలించిన తన తల్లిదండ్రులు ఎప్పుడైతే తన ఇంటికి వెళ్ళాడో తనను బుజ్జగిస్తూ మళ్ళీ కొడితే ఎక్కడ ఇంట్లో నుండి పారిపోతాడో అని సర్ది చెప్పడం మొదలు పెట్టారు. అలా శ్రీకాంత్ తన ఇంటర్ని పూర్తి చేసి గంగావతిలో ఉన్న డిగ్రీ కాలేజీలో బీకామ్ జాయిన్ అయ్యాడు. ఇక ఈ క్రమంలోనే శ్రీకాంత్ తండ్రి శ్రీకాంత్ తో డిగ్రీ పూర్తవగానే ఏం చేస్తావు అని అడగగా అందుకు శ్రీకాంత్ తన డిగ్రీ పూర్తవగానే సినిమాల్లోకి వెళ్తానని, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరి ప్రొఫెషనల్ యాక్టింగ్ నేర్చుకుంటానని, చిరంజీవి లాగే సినిమాలో హీరో అవుతానని చెప్పడంతో శ్రీకాంత్ తల్లిదండ్రులు తనతో సినిమాలు వద్దని మంచి జాబ్ చేసుకోమని చెప్పినా వారి మాటలు వినకపోవడంతో తమకు వేరే దారి లేక కుటుంబం మొత్తం శ్రీకాంత్ కి సపోర్ట్ చేయడం మొదలు పెట్టింది. అలా డిగ్రీ పూర్తి చేసిన శ్రీకాంత్ చెన్నైకి వెళ్తే ప్రయోజనం లేదని హైదరాబాద్ కు వచ్చి ఒక చిన్న ఇల్లును అద్దెకి తీసుకుని మధు ఇన్స్టిట్యూట్ లో 6 నెలలు యాక్టింగ్ కోర్సులో జాయిన్